శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. భరణి నక్షత్రం వాళ్ళు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి, ఎటువంటి మంత్రాన్ని పఠించాలి, ఏ క్షేత్రానికి వెళ్ళాలి, ఏ చెట్టును పెంచి పోషించాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ భరణి నక్షత్రం వారు పూజించవలసిన దైవం పరమశివుడు. వీళ్ళు ఎప్పుడూ కూడా ఓం నమః శివాయ జపాన్ని అలా చేస్తూ ఉండడం వల్ల చాలా మీకు పుణ్యం కలుగుతుంది. మీ భరణి నక్షత్రానికి శక్తి పెరుగుతుంది. మీరు ఓం నమః శివాయ జపాన్ని చేయండి. సోమవారం నియమాలు పాటించండి. సోమవారం శివాలయానికి వెళ్ళి 11 సార్లు ప్రదక్షిణ చేసి ఆ శివుడికి ఒక నమస్కారం చేసుకోండి. అదేవిధంగా మీరు సోమవారం నాడైనా శుక్రవారం నాడైనా గ్రహాల్లో శుక్రగ్రహాన్ని ఆరాధించండి. మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు తెల్లని వస్త్రాలు ధరించండి. మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని తెల్లని పువ్వులతో పూజించండి. ఓం నమః శివాయ, ఓం హ్రీం శుక్రవే నమః, ఓం హ్రీం శుక్రగ్రహాయ నమః అనే మంత్రాలు రెండూ కూడా ఎప్పుడూ చదువుకుంటూ ఉండండి. అదేవిధంగా మీరు సోమవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బియ్యం, పాలు, పెరుగు, తెల్లని వస్త్రాలు దానం చేయడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. మీరు తప్పకుండా ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు, కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నప్పుడు, ఏదైనా సరే కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు ఎవరికైనా 1 లీటరో 1/2 లీటరో మీ శక్తి కొలది పాలను దానం చేయండి. లేదా ఏదైనా దేవాలయంలో నైవేద్యం కోసమో అభిషేకం కోసమో మీకు శక్తి కొలది పాలను సమర్పించండి. లేదా పెరుగు ఇవ్వండి, బియ్యం ఇవ్వండి. తెల్లని పువ్వులతో మీ ఇంట్లో ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధించండి. ఇలా చేయడం వల్ల భరణి నక్షత్రం వారికి అన్ని విధాల మేలు జరుగుతుంది. ఉసిరి చెట్టు, మనం కార్తీక మాసంలో భోజనాలు చేస్తూ ఉంటాం ఉసిరి చెట్టు కింద. అటువంటి ఉసిరి చెట్టు చిన్న మొక్క తెచ్చి మీ ఇంటి దగ్గర పెంచుకోవడమో, మీ ఇంటి ఆవరణలో పాతడమో, అయితే మీ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయం దగ్గర ఉసిరి చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి నీళ్లు చల్లి శుభ్రం చేసి వరిపిండి పసుపు కలిపి ముగ్గు వేసి అక్కడ ఒక రావి ఆకు పెట్టి, రావి ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టి ఒక 5 ఒత్తులు వేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. లేకపోతే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఇలాగ మీరు ప్రతి సోమవారం శుక్రవారం ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, అవకాశం ఉంటే రోజు ఉసిరి చెట్టుకి నీళ్లు పోయడం, పరమశివుడి యొక్క స్తోత్రాలు చదువుకుంటూ ఉండడం, శుక్రగ్రహాన్ని ఆరాధించడం అనేది చాలా చెప్పదగినటువంటి సూచన. మీకు ఎన్ని కష్టాలున్నా బాధలున్నా కూడా ఈ భరణి నక్షత్రం వారు మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని ఒక్కసారి దర్శించండి. మీ జీవితంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి. అదేవిధంగా భరణి నక్షత్రం వారు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే రాఘవేంద్ర స్వామిది కానీ లేకపోతే వినాయకుడిది కానీ ఒక చిన్న రూపు లాంటిది చేసుకుని వెండి అయినా రాగి అయినా ఇత్తడైనా బంగారమైనా ఎర్రని తాళ్ళలో పెట్టి మీ మెడలో కట్టుకోండి. మీకు ఎప్పుడూ కూడా అది రక్షగా ఉంటుంది. కాబట్టి భరణి నక్షత్రం వారు పూజించవలసిన దైవం పరమశివుడు, ఆరాధించవలసిన గ్రహం శుక్రగ్రహం, నియమాలు పాటించవలసింది సోమవారం నియమాలు పాటించడం. మీరు దానం చేయవలసిన వస్తువులు తెల్లని వస్తువులు, పాలు, పెరుగు, బియ్యం, తెల్లని వస్త్రాలు. మీరు దర్శించవలసినటువంటి క్షేత్రం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి. మీరు పూజించవలసినటువంటి చెట్టు ఉసిరి చెట్టు. కాబట్టి భరణి నక్షత్రం వారు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని నేను చెప్పిన పరిహారాలు పాటించి మీరు తప్పకుండా జీవితంలో ముందుకు వెళ్తారు అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.